జకర్యా 12వ అధ్యాయము 1 వచనము. మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా. అది మనం ఇంగ్లీష్లో చూసినట్లయితే అండ్ ఫార్మ్ ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్ విత్ ఇన్ హిమ్ అని వ్రాయబడి ఉంది. అయితే ఈ వాక్యం ద్వారా మనం చూసినట్లయితే గాడ్ ఫార్మ్డ్ మ్యాన్ స్పిరిట్ ఇన్ అడిషన్ టు క్రియేటింగ్ ది హెవెన్ అండ్ ఎర్త్. సో గాడ్ ఇస్ ద సోర్స్ ఆఫ్ అవర్ స్పిరిట్. అంటే దేవుడు భూమి ఆకాశంలోని మాత్రమే సృజించినటువంటి దేవుడు కాదు, కానీ దేవుడు మనిషి యొక్క అంతరంగంలో జీవాత్మను కూడా కలుగజేయగలిగినటువంటి దేవుడు. చూడండి, our spirit is a creation of God, but our appearance is inherited from our parents. అంటే మన యొక్క స్పిరిట్, అంటే మన యొక్క ఆత్మను జీవాత్మగా మనలో చేసింది ఎవరు? దేవుడు. కానీ మనని మనుషులు చూసినప్పుడు సాధారణంగా తన తల్లిలాగుంది లేదా తండ్రిలాగుంది అని అంటాం. కానీ మనను మాత్రం సృష్టించింది ఎవరంట? మన లోపల జీవాత్మ పెట్టింది ఎవరంట? దేవుడు. అయితే గాడ్ ఈజ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ హూ వీ ఆర్. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ అస్, అవర్ థాట్స్, అవర్ ఇంటెన్షన్స్, ఎవ్రీథింగ్. అయితే దేవుడికి మనం ఏమై ఉన్నామో కంప్లీట్గా తెలుసు. మన యొక్క ఆలోచనలు తెలుసు, మన యొక్క తలంపులు తెలుసు, అన్నీ దేవుడు ఎరిగి ఉన్నటువంటి దేవుడు. అయితే దేవుడికి మనం ఏమై ఉన్నామో తెలుసు, మనం ఏమై ఉంటామో తెలుసు, ఏమై ఉన్నామో కూడా దేవుడికి తెలుసు. అంటే దేవుడికి మన ఆలోచనలు తెలుసు, మన తలంపులు తెలుసు, మన ఉద్దేశాలు తెలుసు. ప్రతిదీ కూడా దేవుడు మన గురించి ఎరిగి ఉన్నటువంటి దేవుడు. ఆయనకు మన గురించి తెలియదంటూ ఏమీ లేదు. సో గాడ్ డిడ్ నాట్ క్రియేట్ యూ టు ఓన్లీ లివ్ ఫర్ దిస్ వరల్డ్. హీ క్రియేటెడ్ యూ టు నో అబౌట్ హిమ్, టు లవ్ హిమ్, టు సర్వ్ హిమ్, టు గ్లోరిఫై హిమ్. దేవుడు నిన్ను సృష్టించింది ఎందుకంటే నువ్వు ఆయన గురించి తెలుసుకోవాలి, నువ్వు ఆయన బిడ్డవని తెలుసుకోవాలి, ఆయన నిన్ను మహిమపరచాలి, ఆయన నిన్ను ప్రేమించాలి అంటే ఆయన యొక్క వాక్యాన్ని చదువుతూ, ఆయనని ప్రేమిస్తూ, ఆయన యొక్క ఆజ్ఞలను బట్టి, ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటి అనుసారంగా జీవించడమే అతన్ని, అంటే దేవుణ్ణి ప్రేమించడం. అయితే ఎప్పుడైతే నువ్వు దేవుడికి దూరంగా జీవిస్తావో యువర్ స్పిరిట్ బికమ్స్ ఎంప్టీ. కానీ ఎప్పుడైతే నువ్వు దేవునికి తిరిగి దగ్గర అవ్వాలనుకుంటావో, అంటే ప్రార్థించడం కానీ, దేవుని మహిమపరచడం కానీ, దేవుని స్తుతించడం కానీ, దేవుని ఆరాధించడం కానీ, ఈ విధంగా నువ్వు చేస్తుంటే తిరిగి మళ్ళీ నీ యొక్క స్పిరిట్ అనేది పవర్ఫుల్గా తయారవుతుంది. ఎందుకంటే దేవునితో నువ్వు సహవాసం లేనప్పుడు నీ స్పిరిట్ ఎంప్టీ అయిపోతుంది. ఇంకా నీకు దేని మీద ఆలోచన ఉండదు, ప్రార్థించాలని ఉండదు, వాక్యం చదవాలని ఉండదు, దేని మీద కూడా నీకు ఆశ అనేది ఉండదు. యువర్ స్పిరిట్ ఈస్ వీక్, ఆస్క్ గాడ్ టు స్ట్రెంగ్థెన్ యూ. యువర్ స్పిరిట్ క్యాన్ బి రిస్టోర్డ్ బై ద వన్ హూ ఫార్మ్డ్ ఇట్ ఆర్ క్రియేటెడ్ ఇట్. సో నీ యొక్క స్పిరిట్ ఈరోజు నీకు బలహీనం అనిపిస్తుందా, వీక్ అనిపిస్తుందా? ఆ విధంగా నీకు అనిపిస్తున్నట్లయితే, నేను ప్రార్థించలేకపోతున్నాను, బైబిల్ చదవలేకపోతున్నాను అని నీకు అనిపించినట్లయితే దేవుణ్ణి అడుగు, దేవా ఈరోజు నన్ను బలపరచు అని అడుగు. తప్పకుండా దేవుడు నిన్ను బలపరుస్తాడు, నీ స్పిరిట్ని తిరిగి రెస్టోర్ చేస్తాడు. తద్వారా నువ్వు దేవునిలో ఇంకా బలంగా నాటబడాలని. గాడ్ బ్లెస్ యూ.